హాయ్, ఐమ్ బ్యాక్ విత్ మై ఎక్స్ప్లెయిన్ ఎపిసోడ్ ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్. ఎంతోమంది అడుగుతున్నారు, ఏంటి మీరు వీడియోస్ చేయడం మానేశారా, మీ సిరీస్ ఆపేశారా అని. లేదు, ఒక చిన్న బ్రేక్ వచ్చిందంతే. అండ్ ద సిరీస్ ఈజ్ బ్యాక్ విత్ ఎ న్యూ నేమ్ కాల్డ్ ది కామెంట్ విత్ స్వాతి. సో ఈ సిరీస్లో మనం డిస్కస్ చేసే ఫస్ట్ ఎపిసోడ్లోని మేజర్ ఇష్యూ ఏంటంటే, గత కొన్ని రోజులుగా బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్ అండ్ కన్నడ యాక్టర్ కిచ్చా సుదీప్ మధ్య జరుగుతున్న నేషనల్ లాంగ్వేజ్ డిబేట్. సో ఈ డిబేట్ మీరు కనుక ఇప్పటిదాకా ఫాలో అవుతూ ఉంటే సింపుల్ అండ్ స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే, అజయ్ దేవగన్ ఈజ్ రాంగ్. హిందీ ఈజ్ నాట్ అవర్ నేషనల్ లాంగ్వేజ్. ఒకవేళ మీరు ఈ డిబేట్ ఫాలో అవ్వకపోతే కనుక మీకోసం కొంచెం బ్రీఫ్ చేస్తాను. మనందరికీ తెలుసు, మన కన్నడ యాక్టర్ సుదీప్ ఈగలో క్వైట్ ఫేమస్ విలన్గా యాక్ట్ చేశారు. ఆయన రీసెంట్గా ఒక కామెంట్ చేశారు, KGF 2 యొక్క సక్సెస్ తర్వాత మనకు తెలుస్తుంది ఏంటంటే, పాన్ ఇండియా సినిమా అనేది కేవలం హిందీలో తీసే సినిమా మాత్రమే కాదు, కన్నడ లాంటి రీజనల్ లాంగ్వేజ్లో తీసిన సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమా స్టేటస్ సాధిస్తున్నాయి. అదొక గుడ్ పరిణామం లాగా ఆయన మెసేజ్ చేశారు. దానికి కౌంటర్గా హీరో అజయ్ దేవగన్ ఏమన్నారంటే, ఎంత రీజనల్ లాంగ్వేజెస్ నేషనల్ స్టేటస్ని అచీవ్ చేసినా కూడా నేషనల్ లాంగ్వేజ్ హిందీలోకి డబ్ చేస్తేనే వాటికి ఆ స్టేటస్ వస్తుంది. సో నేషనల్ లాంగ్వేజ్ హిందీ అనేది రియేటరేట్ చేస్తూ ఆయన చేశారు. దానికి సుదీప్ కౌంటర్ కామెంట్గా, హిందీ మన హిందీ ఒక నేషనల్ లాంగ్వేజ్ కాదు, ఎన్నో రీజనల్ లాంగ్వేజ్ ఉన్నాయి, అన్నింటినీ రెస్పెక్ట్ చేయాలి అని చెప్పి వీళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది. దాని తర్వాత ఎంతోమంది సుదీప్ని సపోర్ట్ చేయడం, ఎంతోమంది అజయ్ దేవగన్ని నేషనలిస్ట్ అని తిట్టడం, డిబేట్ అంతా పొలిటిసైజ్ అయిపోయింది. కానీ దీనిలో మనకి రేజ్ అవుతున్న ప్రైమరీ క్వశ్చన్ అండ్ రిపీటెడ్గా ఇప్పుడు మాత్రమే కాదు, మనం ఎన్నోసార్లు వింటున్న క్వశ్చన్ ఏంటంటే, హిందీ అనేది ఇండియా యొక్క నేషనల్ లాంగ్వేజ్ అని ఎంతోమంది ఎన్నోసార్లు విన్నాం. ఇది కరెక్టా? కాదు. భారతదేశానికి అసలు నేషనల్ లాంగ్వేజ్ అనేదే లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం అండ్ ఆల్సో అఫీషియల్ యాక్ట్ 1963 ప్రకారం భారతదేశంలో ఉన్నవి అఫీషియల్ లాంగ్వేజెస్ మాత్రమే. అంటే ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఏ భాషలో జరుపుతారో ఆ లాంగ్వేజ్, అండ్ ప్రభుత్వం ప్రజలతో ఏ భాషలో మాట్లాడుతుందో ఆ లాంగ్వేజ్, దీన్ని అఫీషియల్ లాంగ్వేజ్ అంటారు. అలాంటి 22 అఫీషియల్ లాంగ్వేజెస్ మన కాన్స్టిట్యూషన్లోని 8th షెడ్యూల్లో ఉంటాయి. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జరిపే ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అయినా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క చట్టాలు కానివ్వండి, లేకపోతే సుప్రీంకోర్టు మాట్లాడడం కానివ్వండి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్తో మాట్లాడడం కానివ్వండి, వీటన్నిటిని ఇంగ్లీష్లో హిందీలో రెండిట్లో జరపాలి. ఎందుకంటే అవి అఫీషియల్ ట్రాన్సాక్షన్స్కి వాడే ట్రాన్సాక్షనల్ భాషలాగా మాత్రమే అఫీషియల్ లాంగ్వేజ్ని మనం గమనించాలి. దానికి అంతకు మించి స్టేటస్ లేదు. సో ఈ అఫీషియల్ లాంగ్వేజెస్ 22 మన భారతదేశంలో ఉన్నాయి. వాటిని నేషనల్ లాంగ్వేజ్ అని మాత్రం ఎక్కడ అనట్లేదు. అండ్ మరి భారతదేశంలో ఎన్నో వేల లాంగ్వేజ్ ఉన్నాయి కదా, 22 అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రమే ఏంటి? దట్స్ ట్రూ. భారతదేశంలో ఆల్మోస్ట్ 1600 దాకా లాంగ్వేజెస్ ఉన్నాయి. వాటికి ఎన్నో మాండలికాలు ఉన్నాయి. ప్రాంతీయ మాండలికాలు మాత్రమే కాదు, వృత్తిపరమైన మాండలికాలు ఉన్నాయి, కులపరమైన మాండలికాలు ఉన్నాయి. అలా ఎన్నో డైలెక్ట్స్ ఉన్నాయి భారతదేశంలోని ప్రతి భాషకి. కొన్ని భాషలకి చాలా డీప్ రూటెడ్ హిస్టరీ ఉంది, కల్చర్ ఉంది. సో ఇన్నిటినీ మనం అఫీషియల్ పరిభాషలో ఇంక్లూడ్ చేసి అడ్మినిస్ట్రేషన్ వాటితో నడపలేం కాబట్టి అఫీషియల్ లాంగ్వేజెస్గా ఒక 22ని గుర్తించారు. మరి హిందీ నేషనల్ లాంగ్వేజ్ అనే డిబేట్ ఎక్కడి నుంచి వస్తుంది? రిపీటెడ్గా మనకు ఆ డిబేట్ ఎందుకు వినిపిస్తుంది? ఈ డిబేట్ యాక్చువల్లీ మనం గమనిస్తే ఇండియాలో కొత్తది కాదు. 1950s నుండి, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇండిపెండెన్స్ రాకముందు నుంచి భారతదేశంలో ఒక ఐడియా ఉంది. ఇండియాలో యూనిటీని బిల్డ్ చేయడం కోసం, ఇండియన్స్ అందరినీ బ్రిటిష్కి వ్యతిరేకంగా ఒక్క సమానమైన సమత్రాటిపై తీసుకురావడానికి, మనలో ఆ యూనిటీని కలిగించడం కోసం భాషను ఒక వెపన్ లాగా వాడాలి అని చెప్పి మన ఫ్రీడమ్ ఫైటర్స్ అనుకున్నారు. ఆ ప్రయత్నం నుంచి మొదలైందే హిందీని నేషనల్ లాంగ్వేజ్ చేయాలి, హిందీని ఒక లాంగ్వేజ్ని వాడుకొని ఫ్రీడమ్ స్ట్రగుల్ని నడిపించాలి అన్న ఆలోచన. యాక్చువల్లీ ఈ ఆలోచన కొత్తది కూడా కాదు. యూరోప్లో ఏదైతే మన యూరోప్ మోడర్నైజ్ అయ్యే కాలం ఉందంటే, దాన్ని మెడివల్ యూరోప్ తర్వాత మోడర్నైజ్ అయిపోయే పీరియడ్లో యూరోప్లో ఎన్నో దేశాలు వాటి లాంగ్వేజ్ని వాడుకుని నేషనలిజంని బిల్డ్ చేసాయి. అంటే మన భాష పట్ల మనకున్న గౌరవాన్ని, అభిమానాన్ని వాడుకొని ఆ పర్టిక్యులర్ దేశానికి ఒక ఉనికి కావాలి అని చెప్పి భాష చుట్టూ జాతీయవాదాన్ని బిల్డ్ చేసుకుని నేషన్ స్టేట్స్ సాధించిన ఎన్నో యూరోపియన్ దేశాలు ఉన్నాయి. మన భారతదేశ లీడర్స్ కూడా అలాగే ట్రై చేద్దాం అనుకున్నారు. అందుకని ఇండిపెండెన్స్ తర్వాత కూడా మనం గమనిస్తే హిందీని నేషనల్ లాంగ్వేజ్ చేసే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు.
కానీ ఆ ప్రయత్నాన్ని 1965లో రీజనల్ స్టేట్, ముఖ్యంగా సదర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే తమిళనాడు తీవ్రంగా అడ్డుకుంది. సో వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే, భారతదేశంలో ఇంత డైవర్సిటీ ఉండి, ఇంత కల్చర్ ఉండి, వివిధ సంస్కృతులు అండ్ వివిధ చరిత్రలకి అద్దంగా నిలిచే భాషలన్నిటినీ మీరు పక్కన పెట్టి కేవలం హిందీ అనే భాషని ఎలా వివిధ ప్రాంతీయ భాషల మీద రుద్దుతారు, అది వాళ్ళ ఉనికిని చెరిపేసినట్టు కాదా? అండ్ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం అన్నదాన్ని మనం రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు ఈ భిన్నత్వాన్ని పక్కన పెట్టి యూనిటీ అనే దాన్ని ఎందుకు మా మీద రుద్దుతారు అని చెప్పి వివిధ సదర్న్ స్టేట్స్ రిపీటెడ్గా దీనికి వ్యతిరేకంగా ఆర్గ్యుమెంట్స్ తీసుకొస్తూ ఉన్నాయి. దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా రెస్పెక్ట్ చేసి ఇంగ్లీష్, హిందీ రెండూ కూడా అఫీషియల్ లాంగ్వేజ్గా మనకు కంటిన్యూ అవుతాయి. అండ్ హిందీని కేవలం ప్రమోట్ చేస్తామే కానీ ఎవరి మీద రుద్దము, అండ్ హిందీని అఫీషియల్ లాంగ్వేజ్ అంటున్నామే తప్ప నేషనల్ లాంగ్వేజ్ అనట్లేదు అని చెప్పి 1960స్లోనే ఒక డెసిషన్ తీసుకొని ఈ డిబేట్ని సెటిల్ చేశారు. దీంతో పాటు మనం గమనించాల్సింది ఏంటంటే, భారతదేశంలో క్లాసికల్ లాంగ్వేజెస్ అన్ని కొన్ని ఉన్నాయి. ఈ భాషలకి ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉంది. దాంతోపాటు ఆ భాషల్లో చాలా డీప్ రూటెడ్ లిటరేచర్ని కూడా ప్రొడ్యూస్ చేశారు. అలాంటి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ కూడా హిందీకి లేదు. హిందీ చాలా కొత్త భాష. మన తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, ఒడియా, సంస్కృత్ ఈ భాషల్ని మాత్రమే క్లాసికల్ లాంగ్వేజ్ అంటున్నారు. సో ఆ విధంగా చూసినా కూడా హిందీని వాడి హిందీతో ఈ భాషల్ని రిప్లేస్ చేయాలి అనుకోవటం చాలా ఫూలిష్. సో ఈ డిబేట్ యొక్క సారం ఏంటి? భాషని వాడి పొలిటికల్గా మన దేశంలో యూనిటీని సాధించాలి అన్న ఆలోచన. ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, చైనా ఈ దేశాల్లో లాగా ఆ దేశాల్లో ఒకటే భాష ఉన్నంత మాత్రాన అందరూ యునైటెడ్గా ఉన్నారు అనుకోవడం సరైనది కాదు. భారతదేశంలో యూనిటీ అనేది మన డైవర్సిటీలోనే సాధించగలం అని చెప్పి మనం ఎప్పుడో డిసైడ్ చేసుకున్నాం. సో మన డైవర్సిటీని పోగొట్టుకొని మరి యూనిటీని సాధించుకోవాల్సిన అవసరం ఉందా అనేది ఆలోచించాలి. అండ్ రెండో ప్రశ్న దీనిలో ఇంకా ముఖ్యంగా మనం గమనించాల్సింది అంటే, అసలు లాంగ్వేజ్ యొక్క పర్పస్ ఏంటి? లాంగ్వేజ్ అనేది మన సొసైటీని, మన కల్చర్ని, మన వే ఆఫ్ లైఫ్ని రిఫ్లెక్ట్ చేసే ఒక మాధ్యమం మాత్రమే. ఆ మాధ్యమానికే అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ ప్రాసెస్లో మన కల్చర్ని, మన వే ఆఫ్ లైఫ్ని మనం డిస్ట్రాయ్ చేసుకోవాలా? ఇది కూడా ఆలోచించాల్సిన ప్రశ్న. ఇంకా ముఖ్యంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనకి నచ్చినా నచ్చకపోయినా స్టాటిస్టిక్స్ ప్రకారం అయితే హిందీ భాష మాట్లాడే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. సో హిందీని న్యాచురల్గా పెరిగితే పెరగనిద్దాం, హిందీ ఎక్కువ మంది నేర్చుకోవాలనుకుంటే నేర్చుకొనిద్దాం. కానీ నన్ను తీసుకొచ్చి రుద్దాలి అనే ప్రయత్నం చేస్తే ఇండియాలో ఏవైతే ఈ డిఫరెంట్ డైవర్స్ లాంగ్వేజెస్ అండ్ వాటి చుట్టూ ఉన్న కల్చర్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి స్టెప్స్ ఏవైనా సరే ఒక డిస్కషన్ అండ్ డిబేట్ ద్వారానే జరిగితే బాగుంటుంది. కానీ ఇలా అన్హెల్దీగా రుద్దే ప్రయత్నాలు అండ్ అసర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఇండియన్ ఈథోస్కి సెట్ అయినట్టుగా ఉండదు. ఇంకా మనం రీసెంట్గా కొంతమంది మినిస్టర్స్ కామెంట్స్ చేస్తే ముఖ్యంగా నవ్వు వస్తుంది. ఎవరైతే హిందీ మాట్లాడరో వాళ్ళు అసలు నేషనల్సే కాదు, వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళిపోవాలి. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడే హిందీ నాన్ హిందీగా సపరేట్ చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారా అన్న భయం కూడా కలుగుతుంది. సో ఈ డిబేట్ నుంచి మనకు అర్థమవుతుంది, 1, అజయ్ దేవ్గన్ ఈజ్ రాంగ్. ఇండియాకి నేషనల్ లాంగ్వేజ్ లేదు, మన దేశంలో ఉంది అఫీషియల్ లాంగ్వేజ్ మాత్రమే. అండ్ హిందీ ఎక్కువ మంది మాట్లాడుతోంది నిజమే, దానివల్ల అది నేషనల్ లాంగ్వేజ్ అయిపోతుందా? కాదు, మనకి ఎన్నో రీజనల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అండ్ హిందీకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ కూడా లేదు, అది చాలా కొత్త భాష. దానికన్నా ఎంతో పురాతనమైనవి, ఎంతో డీప్ రూటెడ్ భాషలు ఉన్నాయి. వాటన్నిటిని మనం రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్.